నేను మొన్న అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఐబొమ్మ రవి గురించి ఒక పోస్ట్ పెడితే చాలా మంది స్పందించిండ్రు అండ్ కొన్ని వేల మంది కమెంట్ చేసిండ్రు. కానీ ఒక్కటంటే ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా ఐబొమ్మ రవి గురించి లేదు. ఎంత పెద్ద హీరో అయినా సినిమా అంటే ఒక్కరు చేస్తే అయ్యేది కాదు. 24 క్రాఫ్ట్స్ కి సంబంధించి కొన్ని వేల మంది కష్టపడితేనే సినిమా థియేటర్ వరకు వస్తుంది. అలాంటిది ఒక చిన్న లింక్ ద్వారా కొన్ని వేల మంది రెక్కల కష్టాన్ని దోచుకోవడం కరెక్ట్ కాదనుకోండి. నువ్వు అన్నది 100% కరెక్ట్. కానీ ఈ రోజు ఒక క్రైమ్ చేసిన వ్యక్తిని 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కోట్ల మంది మద్దతు తెలుపుతున్నారంటే బహుశా ఇది చరిత్రలో నిలిచిపోతుంది అనుకుంటా. పైరసీ చేయడం క్రైమే, కానీ సాధారణ ప్రజల్లో పైరసీ ఎందుకు పెరుగుతుంది అండ్ లోపం ఎక్కడుందనేది ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలి అండ్ రాజకీయ పార్టీలు ఖచ్చితంగా దీనిపై స్పందించాలి. శివశంకర వరప్రసాద్ గా ఇండస్ట్రీకి వచ్చిన వ్యక్తి మెగాస్టార్ అవ్వడానికి, వాళ్ళ తమ్ముడు పవర్ స్టార్ అవ్వడానికి, వాళ్ళ అబ్బాయి మెగా పవర్ స్టార్ గా ఎదగడానికి కారణం సాధారణ ప్రేక్షకులు కాదా? మరి ఈ రోజు సాధారణ ప్రేక్షకుడు అటు సినిమాకి ఇటు థియేటర్ కి ఎందుకు దూరం అవుతున్నాడు? 20 రూపాయల పాప్కార్న్ 400 రూపాయలకు అమ్ముతున్నందుకు కాదా? 20 రూపాయల వాటర్ బాటిల్ 100 రూపాయలకు అమ్ముతున్నందుకు కాదా? అదే 20 రూపాయల కూల్ డ్రింక్ 200 రూపాయలకు అమ్ముతున్నందుకు కాదా? సినిమా బడ్జెట్లు పెంచేసి, హీరోల రెమ్యునరేషన్లు పెంచేసి ఆ భారం సామాన్యుల పైన వేయడం ఎంతవరకు కరెక్ట్? అభిమానుల వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పుకునే హీరోలు ఆ అభిమానాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని దోచుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఇట్లా మాట్లాడితే కొంతమంది ఏమంటారంటే సినిమాని ఓటీటీలోకి వచ్చినప్పుడు చూడండి, సినిమాని టీవీలోకి వచ్చినప్పుడు చూడండి అని చెప్పి చాలా వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు. అయినా సినిమా అంటే మాకు వ్యసనం కాదబ్బా, అలవాటు పడ్డ సాంప్రదాయం. ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. ఈ అన్నయ్యలు ఇద్దరు మాట్లాడారు కదా, చాలా చక్కగా హుందాగా మాట్లాడారు. లోపం ఎక్కడ ఉంది, ప్రభుత్వాన్ని పట్టుకోమంటున్నారు కదా, దానికి లోపం నేను చెప్తా. ఎందుకంటే సామాన్య వ్యక్తికి మెయిన్ ఆదాయం పడిపోయింది. ఆదాయం రావట్లా, ఎవ్వరికి కూడా సరైనగా వ్యాపారాలు లేవు. అది ఎలాగ స్టార్ట్ అయిందంటే కార్పొరేట్ సంస్థలకి లైసెన్సులు ఇస్తున్నారు, షాపింగ్ మాల్స్ పెడతారు. అది ఏ స్థాయి వాళ్ళకి ఆ స్థాయికే ఉంది. బట్టల కొట్లు ఇస్తున్నారు, బంగారు కొట్లు ఇస్తున్నారు, కిరాణా షాపులకి ఫ్లిప్కార్ట్ అని, అమెజాన్ అని, తర్వాత సూపర్ మార్కెట్లు చాలా మధ్యకాలంలో చాలా పుట్టుకొచ్చింది. ఇంటర్నేషనల్ మాల్ అని, తర్వాత డీమార్ట్ అని, ఇలాంటి వాటి వల్ల చాలామందికి చాలా ఎఫెక్ట్లు ఉన్నాయి. దానివల్ల సామాన్యుడికి వ్యాపారాలు లేవు. వ్యాపారాలు లేకపోవడం, కార్పొరేట్ సంస్థలని మీరు సపోర్ట్ చేయడం వల్ల సామాన్యుడికి ఆదాయం లేదు. దానివల్ల సామాన్యుడికి దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల వాడు ఉన్న దాంట్లో బతకాలి. కాబట్టి ఇలాంటివి ఏవి తక్కువ వస్తే అవి చూడడానికి ఇష్టపడుతున్నారు. 10 రూపాయలు కాదు, 100 రూపాయలైనా కొనుక్కోగలిగే సమత సామాన్యుడికి ఉంది. అది ఇష్టపడితే ఎంతైనా ఖర్చు పెడతాడు, దానికి సంబంధం కాదు. కాకపోతే వాడికి వచ్చే మార్గం లేదు. మార్గం అనేది కార్పొరేట్ సంస్థలకు లైసెన్సులు ఇచ్చేసి చిన్న వ్యాపారస్తులను పాడు చేయడం వల్ల ఇలాంటి ఎఫెక్ట్ ఉంది. ఇది ఇప్పటితో పోదు, ఇంకా చాలా ముందు చాలా అనుభవిస్తారు. పెద్ద వాళ్ళకి కూడా కిందకు వచ్చే పరిస్థితి ఉంది. అది ఎలా అంటారేమో, సామాన్యుడికి అన్యాయం జరిగితే ఒక్కడు మాట్లాడట్లా. 2012లో 3 కంపెనీలు, అగ్రి గోల్డ్, అభయ గోల్డ్, అక్షయ గోల్డ్, ఇలాంటి కంపెనీలు జనాలు మోసం చేసేసి డబ్బులు దోచిపోయినాయి. ఆ కేసు ఇంతవరకు ఏమైంది ఎవ్వడికి తెలియదు. కనీసం దాని మీద మీడియా అప్పుడు హడావిడి చేసి డబ్బులు నొల్లుకున్నారు. కానీ ఈరోజు దాని పరిస్థితి ఏంటి, అది ఏమైంది అనేది ఎవ్వడూ చెప్పట్లా. ఇలాగా ప్రతి సంవత్సరం ఏదో ఒక కంపెనీలో ఏదో ఒక చోట ఫ్రాడ్ జరుగుతున్నాయి. వాటి మీద ఎవ్వరూ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు. సామాన్యుడు ప్రతి చోట మోసపోతూనే ఉన్నాడు, మిడిల్ క్లాస్ వాడు. అలాంటి వాళ్ళకి ఎక్కడ వస్తుంది న్యాయం జరుగుతుంది? వాడి డబ్బుని మీరు కేర్ చేస్తే మీ డబ్బులు వాళ్ళు కేర్ చేస్తారు. కంపల్సరీ వాడికి న్యాయం జరిగే విధంగా మీరు సపోర్ట్ చేయండి. సామాన్యుడు డబ్బులు కాపాడండి, మీ డబ్బులు సామాన్యుడే కాపాడతాడు. ఇది నేను చెప్పాలనుకుంటుంది. అంటే నాకున్న పరిస్థితులు బట్టి, నాకున్న అవగాహన బట్టి, నేను గమనించిన దాన్ని బట్టి నేను చేస్తున్నా. అది ఏ హీరో అయినా ఎంత అయినా వాళ్ళు కష్టపడకుండా హీరోలు ఎవరు అంత స్థాయికి వచ్చారు అంటే వాళ్ళు నిలబెట్టుకోవాలంటే ముందు సామాన్యుడిని కాపాడుకోవాలి. మనకు ఎవరు మెయిన్ మూలాధారాలు ఎవరు? సామాన్యుడు, ప్రేక్షకుడు. వాడికి అన్యాయం జరిగినప్పుడు బయటకు వచ్చి మాట్లాడితే ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ.